సురంగల్ గడ్డం లక్ష్మీ వెంకటరెడ్డి 13వ వార్డు సభ్యురాలిగా సురంగల్ గ్రామం హ్యాపిల్ గుర్తుకి ఓటేయాలని అందరినీ కోరుకుంటున్నాను. సురంగల్ గ్రామము మొయినాబాద్ మున్సిపాలిటీ 13వ వార్డు అభ్యర్థిగా గడ్డం లక్ష్మీ వెంకటరెడ్డి, మున్సిపాలిటీ 13వ అభ్యర్థిగా నిలబడ్డాను. యాపిల్ గుర్తుకు ఓటేయమని అందరినీ కోరుచున్నాను. నేను 10 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ పిల్లలకు, బీద పిల్లలకు ఎవరికైతే బుక్స్ ఇచ్చినా, బ్యాగులు ఇచ్చినా, స్కూల్ ఫీజులు ఇచ్చిన, నేను ఎవరైనా బీదోళ్ళు ఉంటే బట్టల కాడికని ఇచ్చిన, కాలేజ్ ఫీజుల కాడికని కట్టిన, నేను ఊర్లో కూడా రోడ్లు పోయించిన, సురంగల్ టు మొయినాబాద్ వరకు మట్టి పోయించిన, ఇంకా కొన్ని కాలనీలలో కూడా నేను మొరం పోయించి రోడ్లు బాగు చేసిన. నేను రోడ్డు మీద ఇంతమంది గుంతలు పడ్డప్పుడు కూడా సీసీ వేయించిన. నేను ఇక కార్యక్రమంలో ఇంకా మీ ఊళ్ళో నేను గెలిచిన వెంటనే నేను ఇంతకుముందు కూడా డ్రైనేజ్ అది ఓపెన్ మోరీలు కట్టించిన, నేను స్కూల్ బిల్డింగ్ కట్టించిన, నేను డాక్రా బిల్డింగ్ కట్టించిన, నేను రోడ్లు కూడా నేను చేయించిన. నేను ఇంకా గెలిచినాక కూడా ఈ మోరీలు అన్నీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం నేను కంప్లీట్ చేస్తాను. సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాను. ఎక్కువ నిధులు తెస్తాను. ఎక్కువ నిధులు తెచ్చి నేను ఇండిపెండెంట్ అయినా, ఎక్కువ నిధులు తెచ్చి నేను గెలుస్తున్నా. ఎక్కువ నిధులు తెచ్చి నేను ఊరు బాగు చేస్తాను. అప్లై చేసినాం, నేను ఇంత మొదలే పెన్షన్లు అప్లై చేసిన. బహుశా నాకు ఇంకొక 2 నెలలు 3 నెలల్లో వస్తాయి అని అంటున్నారు. అప్పటి వరకు కూడా ఎవరికైతే నా వార్డులో ఉన్న వాళ్ళకి పెన్షన్ రాలేదో ఆ పెన్షన్ నేను గెలిచిన వెంటనే వాళ్ళకి నేను ఓన్గా నా సొంత డబ్బులతోటి ఒక 4-5 నెలలు వాళ్ళు పడుతుందని చెప్పారు. నా సొంత డబ్బులతోటి కూడా నేను తలా 2,000 రూపాయలు నేను పెన్షన్ ఏదైతే వస్తుందో దాని ప్రకారం నేను ఇస్తాను. ఇంత క్యాంపులు కూడా వేయించిన. నేను ఇంక ముందు కూడా నేను గెలిచిన వెంటనే ఒక అంబులెన్స్ పెడతా. అంబులెన్స్ పెట్టి నేను ఒక డ్రైవర్ని పెడతా. ఓన్గా నేను డీజిల్ పోసి ఏ హాస్పిటల్ పోయినా నేను సేవ చేస్తాను. ఇంతకు మొదలు సర్పంచ్ నిలబడ్డప్పుడు కూడా నేను సీసీ కెమెరాలు పెట్టించిన. ఆ టైం నా 1,00,000 రూపాయలు పెట్టి నేను సీసీ కెమెరాలు పెట్టించిన. సరే అవి రిపేర్ వచ్చినాయి. నా తర్వాత ఉన్న వాళ్ళకి చేయించలేరు. దానికి రిపేర్ నన్ను చాలాసార్లు అడిగారు కూడా. నేను ఏంటంటే పట్టించుకోలేదు. ఇప్పుడు గెలిచిన వెంటనే ఆ సీసీ కెమెరాలు అన్ని కొత్తగా పెట్టిస్తా, ఆ కేబుల్ కొత్తగా చేపిస్తా. నేను అవన్నీ బాగు చేస్తాను. నేను చేస్తావా? నేనేమంటున్నా, వాటర్ సమస్య ఏ గల్లీలో అయితే ఉందో నా సొంత నిధులతోటి పైప్ లైన్ వేసి వాళ్ళ ఇంటి దగ్గర దాకా నీళ్లు తీసుకుపోయే బాధ్యత కూడా నేను తీసుకుంటాను.